దేశంలో జాతీయ కార్మిక సంఘాల నాయకత్వంలో జూలై 9న కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు 50 కోట్ల మంది పైగా ఉన్నారు. ఈ కార్మిక వర్గం పెద్ద ఎత్తున జూలై 9న జరిగే సమ్మెలో పాల్గొని మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన ఒక అవసరం ఈ దేశంలో ఏర్పడింది. ఎందుకంటే దేశంలో రోజు రోజుకి కార్మికుల జీవన ప్రమాణాలు, వాళ్ళ బతుకులు మొత్తం కూడా ఆగమవుతున్న ఒక దీనస్థితి ఈ దేశంలో ఉన్నది. కానీ కార్మికుల గురించి పట్టించుకోకుండా మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు, బహుళజాతి కంపెనీలకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈరోజు 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక హక్కులని, చట్టాలను మొత్తం కూడా నిర్వీర్యం చేస్తూ హక్కులను హరించి వేస్తున్న పరిస్థితి ఈ దేశంలో ఉన్నది. దేశంలో మోడీ పరిపాలన చేస్తున్నాడా లేదా కార్పొరేట్లు అదానీ అంబానీలు పరిపాలన చేస్తున్నాడా అనే అనుమానాలు కార్మిక వర్గంలో తలెత్తుతున్న ఒక స్థితి ఉన్నది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాపాడాలి, కార్మిక చట్టాలను కాపాడాలని ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థలలో మొత్తం కూడా వాటిని ఒక్కొక్కటిగా మోడీ అదానీ అంబానీలకు అమ్మేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని హక్కు ఈ మోడీకి ఎవరిచ్చారు? ప్రజల సంపద, ప్రజల వనరుని తాకట్టు పెట్టి అమ్మడానికి ఈ ప్రభుత్వానికి అన్ని హక్కు లేదు. తక్షణమే మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా అమ్మకాన్ని నిలిపివేయాలి, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలి. ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఉండటం అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ ఉపాధి భద్రత అనేది ఉంటుంది. అందుకనే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన ఒక బాధ్యత ఈ కార్మిక వర్గం పైన, ప్రజలపైన ఉందని ఈ సందర్భంగా ఈ ప్రజానీకానికి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు కార్మికుల కనీస వేతనాలు మొత్తం కూడా రోజు రోజుకు తరిగిపోతున్నాయి. వారి జీవన ప్రమాణాలు మొత్తం కూడా తరిగిపోతున్న పరిస్థితి ఉంది. ఒక కార్మికుడు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ, అసంఘటిత రంగ కార్మికులు కానీ కనీసం వాళ్ళ వేతనాలు మొత్తం కూడా 10-15 వేల కంటే పెరగట్లేదు. దాదాపు 10 ఏళ్ళుగా వస్తున్నా, 11 ఏళ్ళుగా వస్తున్నా కనీస వేతనాల జీవోలను సవరించకపోవడంతో వీటి వేతనాలు పెరగడం లేదు. కనీస వేతనాల చట్టం ప్రకారమైన 5 ఏళ్లకు ఒకసారి జీతాలు పెంచాలి. కానీ ఏ చట్టాలను కూడా అమలు చేయకుండా ఈరోజు కార్పొరేట్లకు అనుకూలంగా మొత్తం పనిచేస్తున్న ఒక స్థితి ఈ దేశంలో ఉన్నది. ఇప్పటికైనా కార్మికుల కనీస వేతనాలను 26,000 రూపాయలకు పెంచాల్సిన ఒక బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. అదేవిధంగా కార్మికులకు సంబంధించిన సంక్షేమ పథకాలకు సంబంధించిన మొత్తం కూడా అమలు చేయడం లేదు. ముఖ్యంగా భవన నిర్మాణ రంగానికి సంబంధించిన భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని ఈరోజు 4 లేబర్ కోడ్లో చేర్చారు. దీనితో ఈ సంక్షేమ చట్టానికి వస్తున్నటువంటి నిధులను మొత్తం కూడా కార్పొరేట్లకు అప్పచెప్పడానికి, ఈ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని మొత్తం కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పడానికి కుట్రపడుతున్నారు. ఇది సరైనది కాదు. వాళ్ళకి అప్పచెప్పడం అంటే సంక్షేమ పథకాలు మొత్తం కూడా కార్మిక వర్గానికి అందజేయకుండా నిర్లక్ష్యం వహించడమే, ఇది సరైనది కాదని ఈ సందర్భంగా ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద రేపు జూలై 9న పెద్ద ఎత్తున సమ్మె జరగబోతుంది. ఈ సమ్మెలో భాగస్వామ్యం కావాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మొన్న హైదరాబాదులో సంగారెడ్డి జిల్లాలో సిగాచి అనే ఒక ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగి 36 మంది మృతి చెందారు. పహల్గామ్లో 28 మంది ప్రజానీకం పర్యాటకులు చనిపోతే ఎంతో బాధపడ్డాం. కానీ తెలంగాణలో హైదరాబాద్లో నడిబొడ్డున 36 మంది కార్మికులు సజీవ దహనమయ్యి వాళ్ళు క్షత్రగతులయ్యి వాళ్ళ కుటుంబాలు మొత్తం ఆగమైపోతే ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆలోచన చేయాల్సిన ఒక అవసరం ఉన్నది. ఎందుకంటే అనేక మంది కార్మికులు వాళ్ళకి హక్కులు లేకుండా, చట్టాలు లేకుండా ప్రభుత్వాలు ఒక పక్కన నిర్వీర్యం చేస్తుంటే వీళ్ళ కార్మికుల బతుకులు మొత్తం కూడా అగ్ని ప్రమాదంలో జీవోత్సవంలాగా తయారవుతున్న ఒక స్థితి ఈ తెలంగాణలో ఉన్నది. అంటే అగ్ని ప్రమాదాలను నివారించాల్సిన ఇన్స్పెక్టర్లకు సంబంధించింది కానీ, ప్రభుత్వాలకు సంబంధించిన కనీస భద్రత వహించడం కానీ లేకపోవడం మూలంగా ప్రాణాలు మొత్తం కూడా కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్న ఒక పరిస్థితి ఉన్నది. ఇప్పటికే దాదాపు 600 పైగా ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. ఇదే మొదటి ప్రమాదం కాదు, 600 పైగా ప్రమాదాలు జరిగాయి. దాదాపు ఒక భారీ అగ్ని ప్రమాదాలు 102 కంపెనీలకు సంబంధించి జరిగాయి. 1000 మంది పైగా మొత్తం తెలంగాణలో కార్మికులు చనిపోయారు. కానీ అయినా ఈ ప్రభుత్వాలలో కానీ, కార్మిక శాఖలో కానీ, అధికారులు కానీ చలన లేదు. పదే ఈ పునరావృతం అవుతున్న పరిస్థితి తెలంగాణలో ఉంది. అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రమాదంలో జరిపినటువంటి, అగ్ని ప్రమాదంలో జరిపినటువంటి సిగాచి కంపెనీ కార్మికులకు సంబంధించి ఆదుకోవాల్సిన ఒక బాధ్యత ఉన్నది. ఈరోజు 1 కోటి రూపాయలే కాదు,
వాళ్ళ కనీసం వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన బాధ్యతలు మొత్తం కూడా ఈ ప్రభుత్వమే చూసుకోవాల్సిన ఒక అవసరం ఉందని ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇట్లా అగ్ని ప్రమాదాలను నివారించాల్సిన ఒక బాధ్యత ఈ ప్రభుత్వాలపై ఉందని ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి డిమాండ్స్ పైన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల నాయకత్వంలో ఈ సమ్మె కొనసాగుతుంది. మోడీకి తగిన బుద్ధి చెప్పడానికి ఈ సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో దేశంలో ఉన్నటువంటి అశేష కార్మిక వర్గం మొత్తం పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్టీగా మేము పిలుపునివ్వడం జరుగుతుంది.